ఇల్లు పీకి పందిరి వేసినట్లుంది కదా! ఇలా చూస్తుంటే ఇదంతా ఏంటనుకుంటున్నారా? కనీసం సమ్మర్ హాలిడేస్‌లో అయినా పిల్లల్ని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేట్లు మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. అప్పుడు వాళ్ళకి కష్టం విలువ, డిసిప్లిన్ అలవాటవుతాయి. దానివల్ల మనం దగ్గర ఉన్నా లేకపోయినా వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఉండటం నేర్చుకుంటారు. మనల్ని చూసే పిల్లలు ఫాలో అవుతుంటారంటారు కదా! ఇప్పుడు ఉన్న బిజీ లైఫ్‌లో ముందు ఎంతమంది పేరెంట్స్ ఇవన్నీ చేస్తున్నారంటారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. నేను కూడా ఇలాగే ఆలోచించాను. మన ప్రేమ వాళ్ళకి బలం కావాలి కానీ బలహీనత కాకూడదు. ఫస్ట్ అందరూ ఈ పని అమ్మాయిలే చేయాలి, ఈ పని అబ్బాయిలే చేయాలి అని గిరిగీసుకొని ఉండొద్దు. మరి కోవిడ్ టైంలో ఏం జరిగింది మనందరం చూడలేదా? ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వంట రాక, పనులు చేతకాక ఎంతమంది ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు ఇబ్బంది పడ్డారు చెప్పండి. పిల్లలకి అడిగింది కొనిపెట్టడం తప్పని నేను అనట్లేదు. అలా అడిగిందల్లా కొనియటం కాదు నిజమైన ప్రేమంటే. మన పద్ధతులు, అలవాట్లు, సంప్రదాయాలు తెలియచేస్తూ ఎలాంటి కష్టం వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగే శక్తిని ఇవ్వడమే తల్లిదండ్రులుగా మన బాధ్యత, కర్తవ్యం కూడా. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా ఈ రోజు నుంచి ఇలా నేర్పడం మొదలుపెట్టండి. నా జీవిత అనుభవాల గురించి నేను చెప్పాను. పనులన్నీ వాళ్ళే చేయాలని నేను అనట్లేదు. వాళ్ళకి అన్నీ నేర్పించాలి. అవసరం అయినప్పుడు ఒకరి కోసం ఎదురు చూసే అవసరం లేకుండా ఉండాలి అంటున్నాను. మేము అన్నీ చెప్తున్నాము కానీ మా పిల్లలు వినట్లేదు అనే పేరెంట్స్ కూడా లేకపోలేదు. ప్రయత్నిస్తూనే ఉండండి. సాధన చేయగా పనులు సమకూరును ధరలోన అంటారు కదా! తప్పకుండా ఏదో ఒక రోజు మార్పు వస్తుంది. మనం చెప్పింది వాళ్ళకి ఎక్కడో చోట ఉపయోగపడుతుంది. అసలు మనం విత్తనమే వేయకుండా చెట్టు రావట్లేదంటే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? నేను వర్కింగ్ ఉమెన్‌ని. ఇంట్లో పనులు చూసుకుంటూ, అత్తమామలు చూసుకుంటూ, తల్లిదండ్రులు చూసుకుంటూ, పిల్లలకి అన్నీ చెప్తూ, వాళ్ళకి కావాల్సినవన్నీ సమయానికి సమకూరుస్తూ, వంట చేసుకొని, బయట చూసుకొని, వచ్చి మళ్ళీ ఇంట్లో పనులన్నీ చేసుకోవడం ఎంత కష్టమో నాకు కూడా తెలుసు. ఇలాంటప్పుడు మనము పని వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాము. ఈ బిజీ లైఫ్‌లో అందరికీ టైం కుదరకపోవచ్చు. కానీ వారంలో 2 రోజులైనా కనీసం ఒక స్నాక్స్ కానీ, ఒక లంచ్ కానీ, డిన్నర్ కానీ మీ స్వయంగా మీ చేతులతో చేసి మీ పిల్లలకి, మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి. ఆ సాటిస్ఫాక్షను మీరు ఎంత సంపాదించినా రాదు. వాళ్ళు అవి తిన్న తర్వాత బాగుందమ్మా అని ఒక్క మాట అంటే మీరు పడ్డ కష్టమంతా మర్చిపోతారు. పిల్లలు కూడా దానివల్ల మనకి దగ్గరవుతారు. మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి ఇలాగే చేసింది. అందుకని నేను అదే మా పిల్లలకి చెప్తున్నాను, నేర్పిస్తున్నాను. మీరు కూడా నచ్చితే మీ పిల్లలకి ఇలాగే చేసి చూడండి. ఇది తప్పో ఒప్పో మీకు ఏమనిపించిందో తప్పకుండా కమెంట్‌లో తెలియచేయండి.